యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ తనలో ఉన్నటువంటి దైవభక్తిని చాటుకున్నారు. ఈయన ఒక ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా భారీ స్థాయిలో విరాళం అందజేశారు. ఎన్టీఆర్ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని సదరు గ్రామ ప్రజలు ఓ శిలాఫలకంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లను వేయించడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జగ్గన్నపేట భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ 12,50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. గుడి బయట ప్రహారీ గోడ కోసం అయిన ఖర్చు మొత్తాన్ని ఎన్టీఆర్ భరించారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ పేరుతో పాటు తన భార్య, తల్లి, 2 కుమారుల పేర్లను కూడా ఇక్కడ వేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది.